తూర్పు గోదావరి జిల్లా గోకవరం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన కంబాల శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న కొన్ని రోజుల్లో భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నట్లు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. మరో వారం రోజుల్లో భారీ ఏర్పాట్లతో బీజేపీ పార్టీలోకి చేరుతున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. గోకవరం మీడియా సమావేశంలో ఆయనతో పాటు కాకినాడ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ చేరుకూరి రామ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతి తక్కువ కాలంలోనే రామసేనుడిగా మారిన కంబాల శ్రీనివాసరావు ఆధ్యాత్మిక క్రమాలు ఎన్నో చేయడం జరిగిందని, అలాంటి వ్యక్తి బీజేపీ పార్టీకి ఎంతో అవసరమని రామ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, హిందూ బంధువులు పాల్గొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కళ్ళని కూడా కలుపుకునే విధంగా మా ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు గోకవరం రావడం జరిగింది. ఆధ్యాత్మికవేత్త అలాగే హిందుత్వవాది అయిన కంబాల శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. ఆయన చేసిన కార్యక్రమాలుగా కదిలించారు ఆయన హిందుత్వ పరంగా. సో వారిని పార్టీలోకి ఆహ్వానించాలనే ఉద్దేశంతో నేను ఈరోజు కలవడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా తెలియజేశాను, ఇలాంటి వ్యక్తి ఉన్నారు, చదువుకున్న వ్యక్తి, ఆయన స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి, మంచి భావాలున్న వ్యక్తి. ఆయన పార్టీలోకి వస్తే కనుక తప్పకుండా పార్టీ బలోపేతం అవుద్ది అనే ఉద్దేశంతో ఆయనని మా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా పరిచయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్టీ బీజేపీ పరంగా పోటీ చేయకపోయినా కానీ 7 అసెంబ్లీల్లో చాలామంది బీజేపీలోకి రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ప్రతి అసెంబ్లీలో కూడా మేమంతా ఉన్నాము, కానీ మా పార్టీ సిద్ధాంతం పార్టీ ముందు తర్వాత మేము అని అంటే ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్, బీజేపీ ప్రెసిడెంట్ అయిన చెరుకూరి రామ్ కుమార్ గారు నాకు నిజంగా చెప్పాలంటే చాలా ఆప్తులుగా మారారు. ఇది నేను త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా చెప్తానమాట. మనకి మొట్టమొదటి స్టెప్ వేయడానికి ఎవరైతే మనకి చేయూతనిచ్చి సహాయం అందిస్తారో వారిని జీవితాంతం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే వేదిక అలంకరించిన మంగరాజు గారైన వారు 35 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నమ్ముకున్నారంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక విషయాన్ని నేను గ్రహించాను. భక్తి, దేశభక్తి ఉన్న వాళ్ళు మాత్రమే భారతీయ జనతా పార్టీలో ఉంటారనేది నాకు అర్థమైంది. అది నాకు చాలా. అలాగే మా ఎనకోటి దొరగారు కానీ, రాంబాబు గారు కానీ, మా అయ్యప్ప కూడా అదే భావజాలంతో ఉన్నాడు. మాకు పంతులు గారు, జగన్నాథ్ శర్మ గారు పంతులు గారికి వెళ్తూ ఉన్నారు, ఆయన కూడా అదే భావజాలం. కొంతమంది ఇంకా ప్రముఖులు ఉన్నారు, వారి పేరు ఇప్పుడు చెప్పడానికి నాకు కుదరదు, ఎందుకంటే వారు వేరే పార్టీని ఆశ్రయించున్నారు. అలాగే వేదికలు అందించిన ఈ ప్రముఖులందరూ కూడా వీళ్ళలో ఎవరికి కూడా ఎటువంటి ధనాశ కానీ లాభార్జనకరం ఉన్న మనుషులు కాదు. వీళ్ళందరికీ నేను నమస్కరిస్తూ, నాకు ఈ వేదికను అలంకరించడానికి కానీ, ఈ వేదికకు కారణం అవ్వడానికి కానీ వీళ్ళందరికీ నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి చెరుకూరి రామ్ కుమార్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుతూ నేను మొదలు పెడుతున్నాను ఈ విషయాన్ని. మీకు అందరికీ తెలిసిందే, నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా కంబాల శ్రీనివాసరావుగా చిన్న కార్యక్రమాలు మొదలుపెట్టి నేను చేస్తూ వస్తున్నాను. అయితే నేను రామ్ కుమార్ గారు చెప్పినట్టుగా నేను కొన్ని విషయాలు ఇంకా గమనించాను.